जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिका श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमलरामय्यार्ययोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकः श्री पूर्णानंदपूर्णयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपूर्णयार्य पुत्ररत्नमहागुरुं कृष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द अस्मत्कार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं चिरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मत्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् ओंकारबीजपर्यन्तं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुलयार सद्गुरु प्रभु महाराज को जय। हिंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परंपरम को जय। जय गुरुदेवा। जय గురుడనంగనువాని గురి ఎరిగింతో గురునకు మేనెందు గలుగగాబోదు గురుడు నరుడుగాడు హరుడు తాగాడు గురుడు బ్రహ్మంబుగాడన్నా హరిహరాదులు గురుడు సర్వంబుగాడన్నా గురుడు నరులకు తెలియాడరయా సాధ్యుడుగాడు గురు భక్తులకే గాని గురుని గురి తెలియరాదు గురుడు బ్రహ్మంబుగాడన్నా హరిహరాదులు గురుడు సర్వంబుగాడన్నా అట్టి సద్గురుమూర్తి ననుదినమునను గట్టిగా మదిలోన గనుగొనుచుండా నట్టెమాయంబగు నెట్టెన ఎరుక పట్టు విడువాక నుండుమి విడువాక నున్న బట్ట బయలే చూడుమి ఇట్టి సద్గురు భక్తి నిష్టముగా గుణము వట్టి సాధనల జోలి వలదెందుకిది చాలు పట్టు విడువాక నుండుమి విడువాక నున్న బట్ట బయలే చూడుమి గురు సమ్మతం బగు గణమైన తీర్థ అరయంగ గురు ఆజ్ఞ అగును ప్రసాద గురుతర భక్తియే ఉచిత సేవా గురుడే సర్వ సామ్రాజ్యము భోగములెల్ల గురుడే ఆనందరాజ్యము గురుని ధ్యానమే వేళ గురుతర తీర్థమిలను
గురుని కన్నను వేరే గురియందు లేదు పుత్ర, గురుడే సర్వ సామ్రాజ్యము, భోగములెల్ల గురుడే ఆనందరాజ్యము. అండాండములలోన నరయగా గురుడు, పిండాండములలోన బెనసి సద్గురుడు, దండ బ్రహ్మాండముల దరచిన గురుడు, నిండియున్నాడు చూడుమి, ఎరుక వీడియుండేటి వాణి చూడుమి. ఒండు రెండను మాటలొకటైనా లేదందు, ఎండ మావుల రీతి నుండు బ్రహ్మాండమెల్లా నిండియున్నాడు చూడుమి, ఎరుక వీడియుండేటి వాణి చూడుమి. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై, గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ్. అందరికీ జై గురు. జై గురు. జై గురు. జై గురు. 216 మనము మన పెద్దలందరూ చనుదేరక మునుపు వారు చనినంగల ఈ ఘనమును గని మనమేగిన చనదు గదా మనను బోలి సార విచారా. సద్గురుదేవ వేదాంతాతీత సార విచార, ఇదంతా శిష్యుడు చెప్తాండే విషయం. ఓ సద్గురుదేవ, వేదాంతాతీతమైనటువంటి సారాన్ని విచారించిన వారా, మనము మన పెద్దలందరూ పుట్టక మునుపు, మనము మన పెద్దలందరూ ఉన్నప్పుడు, మనము మన పెద్దలందరూ గిట్టిన పెదపు కూడా, మనం పుట్టక ముందు, మనం ఉన్నప్పుడు, మనం పోయిన తర్వాత కూడా ఏ తత్వం అయితే అంతటా నిండి చెలించక ఏకమై నిలిచి ఉన్నదో, ఇదంతా రాకడ పోకడ కలిగి ఉండేది. ఇదంతా మనము రావడము, మనం ఉండడము, మళ్ళా మనం పోవడము, ఇదంతా సంబంధం లేకుండా దీంతో ఇది ఉన్నా ఉండకపోయినా పోయినా ఏ తత్వం అయితే అంతటా నిండి ఉందో, ఏకమై ఉందో, చెల్లించకుండా ఆ తత్వమును మనం చూస్తే అది పరిపూర్ణంగాను అచలంగాను ఎట్టి పరిణామము లేకుండా, మార్పులు లేకుండా, ఇక మనం వచ్చేదాని రాకపోయే దానితోనూ సంబంధం లేకుండా అది ఎప్పటికీ శాశ్వతంగా ఎట్లుందో దాన్ని చూస్తే మనం లేకుండా పోయినచో మనతో పాటు ఆ తత్వం రాదు కదా. ఆ తత్వం ఎప్పటికీ కూడా చెల్లించకుండా ఉండే తత్వం అది. మనం ఉన్నా, మన పెద్దలు ఉన్నా, మనం ఉండకపోయినా, మనం పోయిన తర్వాత ఈ సృష్టి ఉన్నా, సృష్టి లేకపోయినా, సృష్టి అంతమైపోయినా, వీటన్ని పరిణామాలతో కూడా ఏ సంబంధం లేకుండా ఎప్పటికీ ఉండేదేమో అచలమై, సత్యమై, నిత్యమై ఎప్పటికీ కూడా ఉన్నది. దాన్ని మనతో పాటు ఆ తత్వం రాదు. అది మనం రావడం పోవడం అనేది మన చర్య. ప్రపంచం రావడం పోవడం అనేది కూడా మనకు సంబంధించిందే, దానికి సంబంధించింది కాదు. ఇప్పుడు సత్యమేదో అసత్యమేదో నీవే భావించి ఎరుగుము. సత్యం ఏది? ఎప్పటికీ ఏ పరిణామం చెందకుండా ఉన్నటువంటి పరిపూర్ణం. అసత్యం ఏది అంటే నీవు, నేను, మనతో పాటు చుట్టూ ఉన్న లోక సమితి, ఈ జగత్ అనేటువంటి బ్రహ్మాండం అంతా కూడా లేనిది, లేకనే తోస్తూ ఉన్నటువంటి భ్రాంతి. మేను మజ్జనని నేనే మేనికి జనకుడను, నేను మేనులొకటి అయి దేనందున సంచరింతుమో దానిని పరిపూర్ణమనచు తలచెదనయ్యా. ఓ సద్గురుదేవా, దేహమునకు మూలమేమో దేహి, దేహమేమో జడంగా ఉంది.
ఇది రావడానికి కారణమైన సంకల్పించినదేమో దేహి, దేహికి మూలమేమో దేహం. ఆ దేహి సంకల్పించడానికి దేంట్లో ఉండి సంకల్పించాడు అంటే ఆవరణతో కూడినటువంటి శరీరం అనే దాన్ని, దాంతో ఉన్నటువంటి 24 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరంగా ఉండే దాని మీద ఆధిపత్యంగా ఉంటూ దాని యొక్క ఆదేశానుసారం దాని యొక్క ప్రకాశం ప్రకారమే ఇదంతా కదులుతోంది, చెలిస్తోంది. అది ఈ దేహంలో చేరుకొని చేస్తోంది. కాబట్టి ఒకటేమో రావడానికి కారణమైనది కారణ వస్తువుగా ఉంది, మళ్ళీ వచ్చిన తర్వాత దేహంగా ఉండి దానికి ఆవరణలో ఉండి దానికి ఆస్కారం ఇచ్చింది. దేహమేమో కార్యము, దేహమేమో కారణం. ఒకటి కారణ రూపంలో ఉండేది మళ్ళీ కార్యరూపంగా ధరించి దేహమైంది. ఈ కార్యకారణాలు రెండు ఒకటే, ఒకటి లేకపోతే ఇంకోటి ఉండలేవు. కాబట్టి విత్తు చెట్టు రెండు ఒకటే అయినట్టు ఈ రెండు ఒకటే కావున దేహి దేహములు రెండు కూడా ఒక్కటే, ఒకటి పోయి ఒకటి ఉండదు. ఈ నేను మేనులు ఒక్కటై దేనందు పుట్టుచు గిట్టుచు మరలా గిట్టుచు పుట్టుచు ఉండును. అది ఏ చలనము లేక పుట్టుగిట్టుకలు లేక అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మం అని తలంచుతున్నాను. ఈ వచ్చి ఆక పోకడ జరుగుతున్నది అంతా కూడా బయలుగా ఉన్నటువంటి దాంట్లోనే. దానికేమి నిమిత్తం లేదనుకో, నిమిత్తం లేకపోయినప్పటికీ ఈ వస్తువు పోతూ ఉన్నదంతా కూడాను ఏ దేంట్లో నీకు ఉన్నట్టుగా తోస్తుందో జగత్తుగా బ్రహ్మాండంగా అంతా కూడా బయలుగా ఉన్న దాంట్లోనే. దానికేమో ఏ చలనము లేక పుట్టుకిట్టుకలు లేక అంతటా నిండి ఉన్న పరిపూర్ణమే బ్రహ్మమని తలస్తూ ఉన్నారు. అనగా పుట్టుగిట్టులు లేక శాశ్వతమై నిలిచి ఉన్నది ఒక్క పరిపూర్ణ బ్రహ్మమే. ఆ పరిపూర్ణమందు పుట్టుచు గిడుచు ఉన్నటువంటి నేను మేను జగములు అనేటివన్నీ, నేను మేను అనేటివేమో శరీరాలకు సంబంధించినవి. అది ఉండడానికి స్థావరమైనటువంటి ఈ బ్రహ్మాండంగా భావించేటువంటి పంచభూతాత్మకమైన జగత్తంతా కూడా అటువంటిదే. ఇవన్నీ తోస్తున్నది ఏమిటి? భ్రాంతి రూపంలో. దేంట్లో తోస్తున్నాయి అని అంటే మొదట బయలుగానున్న దాంట్లోనే ఇది మూలం లేకనే వచ్చి తోస్తూ మళ్ళా పోతూ ఉంది. అది నిజమని ఎవరైతే భ్రాంతి చెందారో వారు ఆ భ్రాంతితోనే మళ్ళీ సంకల్పిస్తూ మళ్ళీ దాంట్లోనే కర్మలు చేస్తూ వాటి ఫలితాల కోసం ఉపాధులు ధరిస్తూ ఉన్నారు. అది గురుముఖంగా ఎరిగి దాన్ని రహితపరుచుకుంటే ఈ భ్రాంతి రూపమైనటువంటి నేను మేను జగం అనేటివి లేనివే కేవలం కళలో దోచినట్టుగా తోస్తూ ఉన్నాయి. కళలో వచ్చినవన్నీ కళ నుంచి మేల్కొంటాను ఎట్లా పోతాయో అట్లా పోతాయి. మేనున్నది నే లేకను, నేనెరుగను మేను లేకనే నిల్వను. ఈ నేనుకు మూలముగానను మము మేమే సృజనగా వింతుమయా. దేహి దేహములు రెండు ఒకటే కదా, మరి నేను లేకుండా మేను ఉండగలదా అనే ప్రశ్నతో దీన్ని ప్రారంభించాడు. నేను లేకను మేనున్నది, నేను ఎరుగను. మేను లేక నేను నిల్వను. ఈ నేనుకు మూలం లేనే లేదు. మేనుకు మూలం నేను, నేనుకు మూలం మేను. మాకు మరి ఒక మూలం లేదు. మేమే సృజన గావించుకుందాం. కాబట్టి మూలము ఏంది ఉంటే మూలం ఉండేటట్టయితే ఆ మూల కారణమైంది తెలిసిండేది. మూలం అనేది లేదు కాబట్టి మూలం లేకనే ఏది సంకల్పించిందో ఆ మూలం లేకుండా సంకల్పించిన దాన్ని అది వ్యక్తమైన తర్వాత జగత్తుగాను శరీరాలుగాను అనేకాలుగాను ఇవి అయిండేటివన్నీ వచ్చినాయి. కారణం ఏమిటంటే ఆ కారణ వస్తువుగా ఉన్నటువంటి సంకల్పించిండేది కార్యరూపం ధరించిన తర్వాత ఈ మేనులు జగత్తు ఇదంతా సర్వం వచ్చింది. కారణంగా ఉన్నది లేకుండా కార్యమైండేటువంటి శరీరం కానీ కార్యమైన శరీరాన్ని ఆస్కారం అది ఆధారం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి కారణం కానీ ఆ రెండు కూడా ఒకదానిపై ఆధారపడినాయి తప్ప అది లేకుండా ఇది లేకుండా అది లేదు. ఈ మేనుకేమో నేను అనేది మూలంగా ఉంది, నేనుకేమో మేను ఆధారంగా ఉంది.
నేనుకు మూలము మేను, మాకు మూలం మరొక మూలం లేదు. మేము ఒకదానికొకటి పరస్పరం నేను మేనుడుగా ఉన్నాం. మమ్మల్ని మేమే సృజన గావించుకుంటున్నాం. మమ్మల్ని మేమే సృష్టి చేసుకున్నాం తప్ప మరొకటి కారణం కాదు. అయితే కందపద్యం 215 నందు లేని నేనెరుగకుండిన మేనుండదు అని వివరించున్నారు. లేని నేను గనక ఎరగకుండా ఉంటే దీన్ని మేననేది ఉండదు అని వివరించున్నారు. 218 కందపద్యంలో మేనున్నది నేలేకను నేనెరగను. మేనేముంది నేను లేకుండా ఉంటే నేనెరగను. అది ఉంది అనేదాన్ని గూడా. ఉంది అనేదాన్ని ఎరుగుతాండేది నేననేది. ఆ నేననేది ఏందంటే చైతన్యంగా ఉన్నది, ఆత్మగా ఉన్నది. అదే గుర్తెరిగేది. 215 నందు నేనెరుగక ఉంటే మేను ఉండదు. నేనెరగకుండా ఉన్నాననుకో మేనున్నదని చెప్తున్నది ఎవరు? ఆ ఎరుగుతున్నదే చెప్తోంది. మేను తనంతకు తాను మేనేంది ఎరగదు. సర్వమును గుర్తించి మేనునే గాదు, బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని గాని, బాహ్యంగా లేనకుండా సర్వవ్యాప్తమై ఏ చర్య లేకుండా, చలనం లేకుండా ఉండే పరిపూర్ణాన్ని కూడా భావించినది ఏది అంటే ఈ గుర్తెరిగేదే. మేనున్నది నేను లేకుండా ఉంటే నేను ఎరగను. మేనున్నప్పటికీ మేను గుర్తెరిగేది కాదు. మేను జడంగా ఉండేది. దాంట్లో ఉన్న గుర్తెరిగే చైతన్యంగా ఉండేది నేను. కాబట్టి అది ఉన్నదని నేను ఎరగను అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే కందపద్యం 218 నందు నేను లేకపోయినా కూడా మేను ఉన్నది. కానీ నేను ఎరగను. నేను అనేది లేకపోయినప్పటికీ కూడా ఎరుక రహితమైంది అని అనుకున్నామనుకో. గురువుగారి దగ్గర గురుకృప చేతను విచారణ చేసి ఈ సర్వభ్రాంతులు వదిలిన తర్వాత గురువు నిన్ను రహితం చేసిన తర్వాత ఏది నీలో గుర్తెరుగుతోందో, ఏది గుర్తెరిగేది, సర్వమును గుర్తెరిగి నేనున్నాను, అది ఉంది, జగత్తున్నది, ఇవన్నీ లేకనే తోస్తున్నాయి. రాత్రి కలలాగా ఇది కూడా పగులు జరుగుతున్నటువంటి కళ. ఈ కళ వీడిపోతే వ్యవహారం అంతా కూడా జాగ్రత్తలో జరుగుతున్న సర్వ వ్యవహారము లేనిదే అని నీవు నిర్ణయం అయిన తర్వాత, ఎరుక రహితమైన తర్వాత మేనుంది. మేనేముంది గాని నేను ఎరగను దాన్ని. ఈ ఎరిగే తత్వాన్ని తొలగించాడు. ఏదైతే ఎరుగుతున్నదో దాన్నే రహితపరిచినాడు గురువు. అది లేనిదే నాయన, లేనిదే నీకు తోస్తోంది కాబట్టి తోచబడుతోంది. దేనికి తోచబడుతోందో దాన్ని జరుగుతున్న దాన్నంతటి కలలో తోచబడింది మేలుకుంటానే ఏ విధంగా లేదో అట్లా ఈ జాగ్రత్తలోంచి మేలుకొని జరుగుతున్న సర్వము కూడా కలగా భావించి నువ్వు ఆ కళలోంచి మేలుకుంటే నీ కళ్ళ ముందర ఇది జరుగుతున్నా కూడా నువ్వు ఉన్నట్టుగా నువ్వు ఎరగవు. దాంతో తాదాత్మ్యం చెందవు. ఏది గుర్తెరిగి ఏది భావన చెందుతోందో అది రహితమైపోయి వాసనారహితంగా అయిపోయిందది. ఇంక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నిన్ను, మేనును దేన్ని ఎరగకుండా ఉన్నటువంటి స్థితిలోకి పోయిందది. దేహీ దేహములు ఒక్కటే కదా! మరి దేహం ఉండగానే నేనైన ఎరుక ఏ విధంగా లేకుండా పోవును? మరి దేహములు 2 ఒకటే కదా! ఒకటే అన్నప్పుడు దేహం ఉండంగానే ఎరుక ఏ విధంగా లేకుండా పోతుంది? ఎరుక లేనివాడు ఏమెరుగును? అను శంక కర్తమే ఎలాగున సమర్థించెదరో ఆ శంకకి ఏ విధంగా సమర్థిస్తారు? నేను లేకుండా పోయినాను. గురువాక్యం చేత నేనని తలుస్తున్నటువంటి గుర్తెరిగేదాన్ని పోగొట్టుకున్నాను రహితపరుచుకొని అన్నావు. మరి శరీరం ఉంది కదా! దేహం ఉండగానే నేనైనటువంటి ఎరుకకు ఆస్కారం ఇచ్చినటువంటి స్థావరం ఇచ్చింది అదే. అదేం గుర్తెరగలే. గుర్తెరిగేదేమో నేనని అంటున్నదే గుర్తెరుగుతోంది. మరి నేనైనటువంటి ఎరుక ఏ విధంగా లేకుండా పోతుంది శరీరం ఉన్నా కూడా? ఎరుక లేనివాడు ఏమెరుగుతాడు? అను శంకకు అర్థం ఎలాగని సమర్థించెదరో ఎరుకనగా విషయాదులతో కూడిన మనసు కదా! ఎరుక అంటే ఏందంటే విషయాదులతో కూడినటువంటి మనస్సు. విషయరహితమైపోతే, విషయాలను గురించి ఆలోచించకపోతే, ఏ రకంగానూ భావన చెందకుండా మనసును చంచల స్థితిలో నుంచి కలుగుతున్నది అంతటినీ గనక మరచి ఉన్నట్టుగా కనుక ఉంటే, విషయం రహితమైపోతే అది ఏముంది? ఉంది మనసు గాని నిర్వాసనగా ఉంది. దేని పట్ల చెలించే స్థితిలో లేదు.
కదా. భక్తి రసామృత పానం చేత నిర్విషయాలతో కూడిన మనస్సు అవును కదా. భక్తి రసామృతంతో ఏదైతే దేని మీద లక్ష్యంగా పెట్టి దాని మీద పోయినావో, కొందరు భక్తిగా, కొందరు గురువాక్యం మీద, కొందరు సమాజ స్థితిలో దేన్నైతే లక్ష్యం చేసుకొని ఉన్నారో ఆ సమయంలో మనసు లేకుండా పోతోంది కదా. విషయాలతో కూడి లేదంతే, మనసేముంది, విషయాలతో కూడి లేనటువంటి మనసు అవుతోంది కదా. నిర్విషయాలతో కూడిన మనసు అవును కదా అప్పుడు. అనగా విషయరాహిత్యమే మనసు లేకుండా పోవుట. విషయాలు లేకుండా పోతే మనసు రాహిత్యం చెందినట్టు. ఇందుకు విషయాసక్తి లేక ముముక్షత్వమునకు ఉపేక్షించుట వలన అహంకార కర్తృత్వం నశించుతున్నదని తాత్పర్యం. ఇందుకు కారణం ఏమిటంటే విషయాసక్తిని అంతటినీ విడిపోతే ఒక నిద్రలో కలగంటున్న దాన్నేమో కళ నుంచి మేల్కుంటానే అది లేనిదేనని తెలిసిపోయింది. అందులో జరిగిన వ్యవహారం అంతా, అందులో ఒకవేళ విషయాలే దాంట్లోకి వచ్చి మళ్ళీ దాంట్లో సుఖపెట్టినా బాధ పెట్టినా నవ్వించిన ఏం జరిగినప్పటికీ కూడా మేలుకుంటే అది లేదు. ఇక మేలుకున్నప్పుడు జరుగుతున్నదంతా కూడా మేలుకున్నప్పుడు జరుగుతున్న దాంట్లో దేనివల్ల మనసు దాని వైపుకు పోతుందంటే విషయాసక్తి వల్ల పోతుంది. ఆ విషయాసక్తిని నశింపజేసుకొని ఆ విషయం అనే దాని లేకుండా విషయాసక్తి వైపు పోతున్న మనసునంతటినీ ముముక్షత్వం వైపుకు మళ్ళిస్తే, మోక్షం కావాలనేటువంటి ముముక్షత్వం వైపుకు మళ్ళిస్తే అక్కడ ఏమవుతుంది, ముందు అహంకార కర్తృత్వము నశించుతున్నదని తాత్పర్యం. ఎరుకపోవడం అంటే ఏంది? ఎరుకపోవడం అంటే తన ఉనికిని పోగొట్టుకోవడం. మొదట అహంకారం, నేననేటువంటి అహంకారం లేకుండా పోవడం. తన ఉనికిని పోగొట్టుకున్న తర్వాత ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉందో అది విషయాల పట్ల పోకుండా ఉండడం. అది విషయాల పట్ల పోకుండా మరి ఎక్కడికి అంటే గురువాక్యం వైపుకు. గురువు ఏం చెప్పారంటే ఈ ఉన్నది ఒక్కటే ఉన్నది, అది ఎప్పటికీ ఏ పరిణామం చెందదు. అది నువ్వున్నా నేనున్నా లేకపోయినా, జగత్తున్నా లేకపోయినా ఉన్నది. ఇది లేకనే తోస్తున్నది. ఈ ఉన్నట్టుగా నేను నువ్వు చుట్టూ ఉన్న లోక సమితి జగత్తుగా భావిస్తున్నదంతా వచ్చిపోతూ రాకడా పోకడా కలిగి ఉండేది ఇది. కాబట్టి దీనికి కారణమైనది ఏదైతే చైతన్యం భ్రాంతి కలిగిస్తోందో అది. కాబట్టి దాన్ని నశిస్తే కర్తృత్వం అనేది నశించిపోతే ముముక్షత్వం అనేది ఏదైతే ఉన్నదో ఈ గుర్తెరిగే ఎరుక అనేది లేకనే కల్పించుకొని, తనకు తానే కల్పించుకొని సర్వము సృష్టించుకొని ఉన్నది. కాబట్టి అది రహితమైపోతే ఉన్నది ఎప్పటికైనా ఉన్నది. అప్పుడు అది రహితమైపోతే అది భావన చెందేది ఏందుంది? చుట్టూ విషయాదులు అనేటువంటివి లేకుండా ఉంటే చాలు. విషయాదులు లేకుండా ఏముంటుంది అప్పుడు? శరీరమే ఉన్నప్పుడు, శరీరం ఉన్నంత కాలము గుర్తెరిగే చైతన్యానికి తెలుస్తుంటుంది చుట్టూ ఏం జరుగుతుంది అనేది. రహితమైపోయినాడు అంటే తానెప్పుడు కూడా నిజానికి లేనే లేదని, చుట్టూ ఉన్నది కూడా లేదని, లేని కళలో ఇదంతా భ్రాంతి చెందుతున్నానని, ఇదంతా లేని కళేనని గురుమూర్తి ద్వారా ఈ లేని కళలోంచి మేల్కొన్న తర్వాత తాను అనిత్యము అసత్యము ఇది ఎప్పటికైనా ఏ విధంగా పోతుందో తెలియబడింది. కాబట్టి ఆ భ్రాంతిని వీడి విషయాల పట్ల పోకుండా లోకం తోస్తూ నిన్ను రహితపరిచే నేనని పలుకుతున్న దాన్ని గురువు రహితపరిచినప్పటికీ మేనుంది కాబట్టి మేనులో ఉన్నప్పుడు కనపడతా ఉంటుంది కదా. మేనులో ఉన్నప్పుడు కనపడినప్పటికీ అది లేనిదేనని, ఈ లేనెరుక అనేది కలగంటున్నటువంటి జాగ్రత్తలో కంటున్న కళని దాని నుంచి గురువు మేలుకొల్పాడు. కాబట్టి అది విషయాదుల వైపుకు పోకుండా కనపడుతున్న జగత్తులో శరీరం ఉన్నంత కాలము ఏమిటి ఉండాలి గుర్తులో అంటే ఏదైతే ఎప్పటికీ సత్యంగా ఉన్నదో అదే సత్యము, ఇది లేనిదని ఏదైతే గురువాక్యం 2 మంత్రాలుగా చెప్పారో దాంట్లోనిదే ఈ ఉత్త బట్టబయలుగా ఉన్నది ఎప్పటికీ ఉన్నది, దాంట్లో మూలం లేకుండా వచ్చేది ఎప్పటికీ లేదు అని నిర్ణయంతో కనుక్కుంటే ఇక తాను అనిత్యమని తలుచుటే తనకేదీ లేకపోవట, తనకు కనపడేదాన్ని అంతటినీ దాంతో తాయత్వం చెందకుండా ఇది అనిత్యమైనదని తెలుసుకుంటూ ఉండడమే ఎప్పటికీ దాన్ని గుర్తించకపోకుండా ఉండేది. అయితే ఈ పద్యమందు మేనున్నది నే లేఖను నేనెరుగను అని అనగా మరణము సుషుప్తి మూర్ఛ సమాధి తూష్ణి భూతావస్థల ఎందు గుర్తెరిగే శరీరం తాత్కాలికంగా లేదు.
తాత్కాలికంగా లేకుండా అవుతోంది. మరణమందు కూడా తాత్కాలికంగా లేకుండా అవుతోంది. అది మళ్ళీ ఉపాధి ధరించేదానికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మేల్కొంటోంది కదా, ఇక్కడి నుంచి పోయి. కాబట్టి వీటిలో ఏమవుతోంది గుర్తెరిగేది? సుషుప్తి చెందినప్పుడు, మూర్ఛ చెందినప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు, తూష్ణీభూతావస్థగా ఉండి దేనిని గుర్తెరగకుండా ఉన్నప్పుడు, అన్నిట్లోనూ విరక్తి కలిగినటువంటి వైరాగ్య భావనతో విషయాసక్తి నశించినప్పుడు, వీటన్నిటి యందు తాత్కాలికంగా లేకుండా ఉంది గుర్తెరిగేది. కాబట్టి పైన వివరించిన అవస్థల యందు ఒక్క మరణము తప్ప, ఒక్క మరణంలోనేమో మళ్ళీ మెలకు వచ్చేది లేదు. ఇంకా మళ్ళీ ఎక్కడ మెలకు వస్తుందో అక్కడ పోయి అక్కడ ఉపాధి ధరిస్తుంది. అయితే ఈ ఉపాధికి సంబంధించిన గుర్తేమీ లేదు. నేనని గుర్తెరిగే శరీరం లేకుండాను, నేనని గుర్తెరిగేది లేకుండా ఉన్నే, మేనైతే ఉన్నది అక్కడ. అయితే నేనని గుర్తెరిగే శరీరము ఆ మేనను గుర్తెరక్కున్నది. ఆ నేనని గుర్తెరిగేది ఏదైతే ఉందో దాన్ని రహితపరచుకుంటే మేను అనే దాన్ని గుర్తెరగకుండా ఉంది. మేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ మేనును గుర్తెరగదు. జాగ్రత్త అవస్థలో మేను నుండి మేనులో నుంచినే ఈ మాట్లాడేది, విచారణ జరిపేది, ఈ సర్వంను గుర్తెరిగేది, ఇప్పుడు ఈ మాటలు చెప్పేది, ఇవన్నీ చేస్తోంది కదా మేనుండి మేనులోనే. ఇవన్నీ చేస్తున్నప్పటికీ దీని భావం అర్థమైన తర్వాత ఉన్నది ఒక్కటే పరిపూర్ణంగా ఉన్నటువంటి, చలించకుండా ఉన్నటువంటి బయలుగా ఉన్నది ఉత్త బట్ట బయలే ఉంది. దాంట్లో ఇంకేమీ లేదు, ఇంకో దానికి ఆస్కారము లేదు. ఆస్కారం లేకున్నా కూడా ఇది వచ్చినట్టుగా ఉన్నట్టుగా తోపింపజేస్తున్నటువంటిది కేవల భ్రాంతి చేత ఉన్నట్టుగా తోపింపజేస్తోంది. అది గురువాక్యంతో తెలుసుకొని ఆ మేను ఉన్నప్పటికీ ఏదైతే ఈ భ్రాంతితో కూడినటువంటి కలగంటుందో దీంట్లో నుంచి రహితమైపోయి ఇది లేనిదే ఎప్పటికీ నేను తెలుసుకొని ఉంటే ఇక అప్పుడు ఈ భావస్థితి లేదు. జగత్తులో జాగ్రత్తలో జరుగుతున్న విషయాదుల పట్ల నీ మనసు కనుక పోకపోతే అప్పుడు శరీరం ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించుకున్నాను ఉన్నట్టు. అయితే పరిపూర్ణ స్థితి ఏది అనగా మరణము, సుషుప్తి, మూర్ఛ, సమాధి, తూష్ణీభూతావస్థలందు గుర్తెరిగే శరీరం లేకుండా ఉన్నదే పరిపూర్ణ స్థితి. వాటన్నిట్లో ఏ విధంగా గుర్తెరిగేది లేకుండా ఉన్నదో అది పరిపూర్ణ స్థితి. అదే స్థితిని నువ్వు మరణము, సుషుప్తి, మూర్ఛ, సమాధి, తూష్ణీభూతావస్థల యందు కాకుండా జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క సర్వచర్యలకు కారణమైనటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో దానితో వ్యవహరిస్తున్నప్పటికీ అది ఈ విషయాదులతో కూడినటువంటి ప్రపంచం వైపుకు పోకుండా రహితపరుచుకుంటే, దాన్ని విషయాలతో కూడినటువంటి వీటి వైపుకి ఎప్పుడైతే పోకుండా ఉందో ఇదంతా లేనిదేననే భావనతో ఇదంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి కలగా భావించి దానితో దేదాంతో నువ్వు తాదాత్మ్యం చెందకుండా కనుకుంటే అప్పుడు నువ్వు పరిపూర్ణ స్థితిలో ఉన్నట్లు. ఇక్కడ తూష్ణీభూతావస్థల యందు అన్నాడే, దాన్ని వివరిస్తే పూర్తిగా అది ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తుతో కూడినటువంటి సర్వచర్యలు జరుగుతున్నటువంటి దాని పట్ల తూష్ణీభావంతో ఉండడం, వైరాగ్య భావంతో విరక్తి చెంది వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉండడం కాదు అట్లా కాదు. తూష్ణీభూతావస్థ అంటే సూర్యకిరణములు ప్రతి వస్తువు పైన తాకినప్పుడు ఎండ వేడిమికి అది శాఖం కనపడతానే ఉంది కానీ వాస్తవంగా దాంట్లో అగ్ని లేదు. అది భూతావస్థ అంటే సకల వ్యవహారములు నువ్వు చేస్తానప్పటికైనా కానీ ఎరుక అనేటువంటిది వాటిలో లేకోకుండా ఊరక ఉండు. అంటే దాంతో ఆ రకంగా పోల్చుకొని చెప్పాలంటే అది ఈ రకంగా పోల్చుకుంటేనేమో అన్ని వ్యవహారములన్నీ కళ్ళ ముందు దాంట్లో వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా దానితో తాదాత్మ్యం చెందకుండా ఉండడమే. కావున పరిపూర్ణ భావం ఏది అనగా దేహం ఉండగానే దేహం లేదనేదే పరిపూర్ణ భావం. దేహం ఉన్నా కూడా దేహంతో నిమిత్తం లేకుండా దేహంలో ఏదైతే గుర్తెరిగి సర్వమును గుర్తెరుగుతుందో దాన్ని రహితపరుచుకున్నటువంటి భావంతో ఉండడమే. పైన ఉన్నవేమో తాత్కాలికంగా ఉన్నప్పటికీ
మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ కారణ వస్తువుగా మళ్ళీ గుర్తించినప్పుడు గుర్తెరిగేది ఉంది కాబట్టి ఆ తాత్కాలికంగా పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పటికీ ఆ 4 అవస్థలుగా చెప్పిన దాంట్లో ఈ చెప్పేది ఏంటంటే ఈ వ్యవహారంలో జాగ్రత్తలో ఉండగా కూడా ఇది లేనిదిగా భావించి ఎవరైతే ఆ 4 అవస్థల్లో గుర్తెరిగేది తాత్కాలిక రహితమైపోయి ఉందో అట్లా ఈ గుర్తెరిగేదాన్ని శాశ్వతంగా ఏదైతే జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలతో నిమిత్తం లేకుండా ఉన్నటువంటి స్థితిని గుర్తెరిగే స్థితిని రహితపరచుకొని ఉండాలి. జరుగుతున్నటువంటి దాన్ని అంతటి జాగ్రత్తలో తెలియబడుతోంది కదా, శరీరం ఉంది కాబట్టి దాంట్లో ఉన్న గుర్తెరిగేదానికి. అయినా అదేంటి అంటే ఇది కళ, ఇది సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి జాగ్రత్త కళ అని లేదనేది దాంట్లో దేహం ఉండగానే దేహం లేదనేదేమో పరిపూర్ణ భావం. దేహం ఉన్నప్పటికీ దాన్ని గుర్తెరిగేది ఏంది? ఆ గుర్తెరిగేది లేకుండా ఉంటే ఆ దేహం ఉందని కానీ అది పోతుందని కానీ ఎప్పుడో వచ్చిందని, ఇదంతా కేవలం ఏదైతే దాంట్లో కళలో జరిగే సర్వచర్యలు ఉన్నాయో అట్లా జాగ్రత్తలో జరుగుతున్నటువంటి చర్యలు ఇవన్నీ. అది నీ గుర్తుగా ఉండకుండా అనగుట, నీ గుర్తు అనగుట అనగా విషయరాహిత్యం పొందుట. కాబట్టి శరీరం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో నీకు ఏదైతే గుర్తు కలుగుతుందో ఆ గుర్తు అణిగిపోయి ఆ గుర్తు విషయాల్లోకి కనుక పోకపోతే శరీరం ఉండి జాగ్రత్త అవస్థలో చేస్తున్న స్థితిలో కూడా ఆ 4 అవస్థల్లో తాత్కాలికంగా పరిపూర్ణ స్థితిలో ఏ విధంగా ఉందో అది దేని పట్ల తాయాత్మ్యం చెందకుండా ఆ స్థితి పొందినట్టే, ఆ స్థితి నువ్వు జాగ్రత్తలో కూడా ఉన్నట్టే విషయరాహిత్యంగా ఉంటే. అందుకే శుద్ధే సుషుప్తి దృష్టాంతం తస్మిన్నాహం కదాచన అని అన్నారు. గురూపదేశం వలన నశించేది దేహము ఒకప్పుడు ఉండినను లేదని తెలుసుకుంటే, ఉండినా కూడా దేహమేమో అది లేదని తెలుసుకోవడమే. లేదని తెలుసుకుంటే ఆ ఒకప్పుడు ఉండినదనే భావన ఉండేది గురువాక్యం చేత లేనిదని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ అది పోయే వరకు, మరణం సంభవించే వరకు ఉన్నప్పటికీ అది లేనిదని గుర్తెరిగి ఉండడమే. ఆ లేనిదని గుర్తెరిగిండే గుర్తు కూడా లేకుండా పోవడమే. దేహం ఒకప్పుడు ఉండేననేది అనుకున్నాం, గురూపదేశం వల్ల నశించింది. దేహంగా ఉండే దేహంగా ఉండే దాంట్లో గుర్తెరిగే దేహము మూలం లేని గుర్తెరిగే శరీరం నశించింది గురుపదేశం వల్ల. ఈ భౌతికంగా స్థూలంగా కనపడతాయి శరీరం ఉన్నప్పటికీ కూడా దాంట్లో గుర్తెరిగేది నశించింది కాబట్టి అది ఉండినా కూడా లేదని తెలుసుకుంటే ఎరుక లేకుండా పోవడం అని అర్థమని ద్వితీయంలో పేజీ 72లో ఇచ్చాడు. నేనిల్వ జగము లేకను నేనే గిన జగము లేదు నిజము, ఈ జగము నేనును లేనప్పుడు గలదానిని పరిపూర్ణమనుచు తలచు తలపోయేదగున్. నేను జగము పరిపూర్ణాల విచారణ. సద్గురుదేవ, పై పద్యముల యందు దేహీ దేహములు ఈ రెండు ఒకటేననియు, దేహమునకు మూలం దేహి, దేహికి మూలం దేహమనియు, ఒకదానిని ఒకటి ఒకటి ఉండదనియు, దేహము లేకుంటే దేహి ఉండే స్థానం లేదు, దేహి లేకుంటేనేమో దేహము నిల్వలేదని. నిల్వడేయడం అంటే దేనివల్ల అయితే అది వర్తిస్తోందో అది లేకుండా ఉన్నటువంటి స్థితిని కోల్పోతుంది. అది దేహి లేకుండా ఉంటే ఏముంది? డెడ్ బాడీ లాగా ఉంటుంది. ఏ చర్య చేయడానికి దానికి ఏమీ ఉండదు. దేహి దాంట్లో ఉన్నంతసేపే ఏదైతే దాని ప్రకాశం చేత అన్నీ కూడా ప్రవర్తిస్తాయో అవన్నీ ప్రవర్తించినాయి. అప్పుడు దేహి లేకుంటే దేహము లేదు, దేహం లేకుంటే దానికి స్థానము లేదు. కాబట్టి దేహి లేకుంటే దేహం నిలవదనియు వివరించి ఉన్నాను కదా. అదేవిధంగా జగము లేనిచో నేను నిల్వను. జగం అనేది ఉండే దాంట్లోనే నువ్వు ఉండి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఎగినచో నేను లేననుకో, నేనని భావించేది లేదు. ఈ జగము లేదు. ఈ జగం ఉందో లేదో ఎవరికి ఇంకా నేను లేకుండా పోతే తనకైతే లేదు. ఆ ఉన్నదని ఉండేవాని సంగతి నీకు అనవసరం. నీ ఉన్నంతసేపే నీకు జగత్తు కనపడుతుంది, దాంట్లోని విషయాలు కూడా కనపడుతున్నాయి. నేను ఎగినచో ఇంకా జగత్తు ఉన్నదనే భావనే లేదు. నేను ఎగినాననుకో జగమే లేదు.
నేను రాత్రి నిద్రపోయి ఇప్పుడు లేచే వరకు ఎక్కడ పోయిందో జగము ఉన్నప్పటికీ కూడా అది ఉన్నదని నువ్వు గుర్తించలే కదా. ఈ మాట నిజమనగా జగం వలన నేను తోచున్నాను. జగం అనేది ఉంది కాబట్టి దాంట్లో నేనున్నా. ఆ నేననేది ఉంది కాబట్టి నేననే గుర్తెరిగేదే నన్ను నేను తోస్తున్న దానికి నా చుట్టూ ఉన్న జగత్తంతా తోస్తోంది. నా వలన జగం తోస్తున్నది. ఆ నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగే దాని వల్లే జగమంతా తోస్తోంది. అనగా నేను లేనిచో జగం లేదు. నేను లేకుండా ఉంటే జగము కనపడేది తోచేది లేదు. జగం లేకుండా ఉంటే నేనుండేదే లేదు ఇక. నాకు తోచేది లేదు, నేనుండేది లేదు. జగము లేనిచో నేను లేను. కావున నేను జగము ఈ రెండూ ఒక్కటే. ఆ మేను జగం ఎట్లనో, మేను గుర్తెరిగేది ఎట్లనో, నేను అట్లాగే నేను ఈ జగము కూడా రెండు ఒకటే, వేరు గావు. ఉంటే రెండు ఉండును, లేకుంటే రెండు లేకుండా పోవు. ఉంటే రెండు ఉంటాయి. నేనున్నాను అంటే నేను దేంట్లో ఉన్నా, జగంలోనే ఉన్నా. నేను లేను. నేను లేకపోయిన తర్వాత జగం ఉన్నదని చెప్పేదెవరు? దాన్ని గుర్తించేదెవరు? దాని గుర్తే లేదు నాకు. కాబట్టి రెండూ ఉంటే రెండూ ఉంటాయి, లేకుంటే రెండూ లేకుండా పోను. నాకు మూలం లేనట్లే ఈ జగమునకు కూడా మూలం లేదు. నాకే విధంగా మూలం లేదో, నేను మూలంలో ఎక్కడి నుంచి వచ్చానో, వెనక్కి పోతే ఆ గుర్తెరిగే మూలం లేకుండానే గుర్తెరిగేది ఏ విధంగా వచ్చిందో, దానికి ఎత్తుక్కుంటూ పోతే మూలం లేకుండానే వచ్చింది. ఏ ఏ మూలము లేనటువంటి ఏ దానికి కారణం కానటువంటి బయలులో తనకు తానే సృజన చేసుకుంది. తనకు తానే సృజన గావించుకుంది. కాబట్టి అది లేదు. నాకు మూలం లేనట్టే జగానికి కూడా ఆ విధంగా మూలం లేదు. అది కూడా ఈ సృజనతోనే వచ్చింది. మనం మేమే సృజన గావించుకుందుము. మనం మనల్ని మనమే సృజన గావించుకుంటూ ఉన్నాం. మాకు వేరే మూలం లేదు. కాబట్టి ఈ జగం అనేది కూడా ఎవరు కల్పించారు? మాకు మేమే ఏ విధంగా సృజన చేసుకున్నామో, మాకు స్థావరంగా ఉన్నటువంటి శరీరాన్ని చేసుకున్నట్లే జగాన్ని కూడా చేసుకున్నాం. ఈ జగము, నేను ఈ రెండు కూడా లేకుండా ఉన్నప్పుడు, ఈ జగము, నేను రెండూ లేకుండా ఉన్నప్పుడు, ఏ తత్వం అయితే సూర్యమోపన సందులేక దేశకాల వస్తుభేదం లేక చెల్లించకుండా అంతటా ఉన్నదో, ఈ జగము నేను రెండూ కూడా లేకుండా ఉన్నప్పుడే ఏ తత్వం ఉందో, అది ఈ దీంతో సంబంధం లేకుండా, సూర్యమోపన సందు లేకుండా అంతటా అదే నిండి ఉండి, మరొక దానికి అవకాశం లేకుండా ఉన్నప్పటికీ, అవకాశం ఇయ్యకుండా ఎప్పటికీ ఏదైతే ఉన్నదో, దేశము, కాలము, వస్తువు అనేటువంటి భేదాలు లేకుండా అంతటా నిండి ఉందో, దానికి సమయం గాని, భేదం గాని, కాలం గాని, వస్తువులతో సంబంధం గాని లేకుండా ఉన్నటువంటి ఆ భేదాలు ఏవి లేకుండా అంతటా నిండి ఉన్నటువంటి ఆ తత్వమునే అచల పరిపూర్ణమని, బ్రహ్మమని తలపోయవచ్చును. అంతే. అదేం కనబడి నిర్ణయాత్మకంగా చెప్పాల్సింది ఏంది అంటే, ఏ దాన్ని నువ్వు దాన్నైతే మిగతాటివన్నీ ఏదో ఒక రూపంలో వివరించగలిగి వాటి లక్షణాలు చెప్పగలిగే స్థితిలో ఉన్నాయి. ఈ పరిపూర్ణం ఒక్కదాన్ని మాత్రమే కేవలం అది తలిపోయాల్సిందే తప్ప దానికి ఏ లక్షణాలను ఆపాదించడం గానీ, లేకపోతే ఇట్లున్నది దాన్ని నేను ఎరిగానని గానీ చెప్పడానికి కూడా వీల్లేనిది. కాబట్టి ఈ నేను, మేను, జగము అని భావిస్తున్నదంతా కూడా నాతో పాటే నేను కల్పించుకొని మనతో పాటే వచ్చినదే. నేను లేకుండా పోతే అది లేదు. అది లేకుండా పోయినా నాకు స్థానం ఇచ్చినటువంటి అది లేదు. అది కల్పించుకున్నటువంటి దాన్ని లేకుండా పోతే ఎప్పటికీ సత్యంగా, నిత్యంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. అదే పరిపూర్ణంగా ఉన్నది. అది అచలంగా ఉన్నది. ఆ తత్వమును పరిపూర్ణ బ్రహ్మమని తలపోయవచ్చును. తలపోస్తున్నది ఎవరంటే నేనే. తలపోస్తున్నది ఇట్లా ఉండొచ్చు అని తలపోస్తూ ఉన్నా నేను. ఇది లేనిది కాబట్టి, ఇది నశిస్తుంది కాబట్టి, అది ఎప్పటికీ ఉండేదే కాబట్టి, దాన్ని నేను తలపోచి ఊహ చేత నేను గురువుగారి కృప చేత గుర్తెరగగలను. ఆ గుర్తు కూడా రహితమైపోయిన తర్వాత నేను లేను, మేను లేదు, జగత్తు లేదు. ఎప్పటికీ అదే ఉన్నది. గుర్తుతో, నీతోను, నీ గుర్తుతోను, ఈ ప్రపంచంతోను దానికి ఏ నిమిత్తము లేదు. దానికి ఏ విధమైనటువంటి గుర్తించేది లేదు. అదే శాశ్వతమై ఉన్నది అని నువ్వు గుర్తెరగడమే.
ఉమ్, ఇక్కడ 2 పద్యాలు పై పద్యానికి ఏం భావం లేదు. 217 నందు గల భావార్థం చూడమన్నాడు అంతే. చూడమని నేను అంతే. లేని ప్రపంచం లేదని లేని మానసమును తోచినప్పుడే మాయదొలుగును, లేని ప్రపంచం లేనిదని మానసమును తోచినప్పుడు మా మనసులో ఎప్పుడైతే తోచిందో ఆ తోస్తున్న దాన్ని పోగొట్టుకుంటే ఆ మాయ దొలుగుతుంది. లేని ప్రపంచం లేనిది. 2 చదివేస్తాలే. ఆ, లేని ప్రపంచము లేదని మానసమున తోచినప్పుడే మాయ తొలగగన్ కానబడు చిద్బ్రహ్మము తానే ఇలలోన వెలుగు తచ్చము వచ్చా. లేనినే మాయమైనను మానవులని మరుపు మూర్ఛ మరణమ్మును గాఢ నిద్రయు నిర్నిద్రన నేనవి విని మృషని నమ్మ నేర్తునే వాటిన్. ఆ 2 దాంట్లకు ఆ ఒకదానికేమో 217 దాంట్లో చెప్పిందే ఇంతకుముందు మనం విచారించిందే. ఆ లేని ప్రపంచం అనేది మనసులో తోస్తూ ఉన్నది. ఆ తోస్తున్నది పోతే అది లేదు, మాయ తొలగిపోతుంది. కనబడేటువంటి చిద్బ్రహ్మము తానే ఇలలో వెలుగుతూ ఉంది. నిజానికి ఉన్నది ఒక్కటేనని ఏదైతే ఉన్నదో అది తెలుసుకుంటే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంది. ఇది లేనిదే లేని కళలోంచి వచ్చి తోస్తూ ఉంది. ఇక లేని మాయ మరణ సుషుప్తి మూర్ఛా సమా తూష్ణీభూతావస్థల వివరణ అనేది ఈ కింద ఇప్పుడు చెప్పారు. 2 దానిలకు అనుసంధానించి సద్గురుదేవా వినుము. మూలం లేని గుర్తెరిగే దేహమైన నేనే మేనును, నేనే జగమును, నేనే సర్వము. ఒక్క పరిపూర్ణం అనేది తప్ప మిగిలిందంతా కూడా నేను అనే దాంతోనే ముడిపడి ఉంది. నేను లేకుండా పోతే మానవులు అది మరపు మూర్ఛ మరణము గాఢ నిద్ర నిర్నిద్ర అని తలచున్నారు. ఈ తలచున్నదంతా ఎవరు? తలచున్న వారి నేను వారి మాటలను విని అసత్యమును సత్యమని నమ్మనే నేర్తునే. వాళ్ళందరూ పలుకున్నట్టుగా నేను ఏ విధంగా పలుకుదును? ఈ వేరువేరుగా నేను లేకుండా పోతే మానవులని అదని ఇదని మరుపు మూర్ఛ మరణము గాఢ నిద్ర నిర్నిద్ర అని తలచున్నటువంటి వారి మాటలను అవి విని అసత్యమును సత్యమని నేనెట్లా అనుకుంటా? అవన్నీ కూడా ఆ స్థితులన్నీ నీ ఉంటేనే నీకు కలుగుతూ ఉన్నాయి. దానిలను గుర్తెరుగుతున్నది ఏది? కాబట్టి ఈ గుర్తెరుగుతున్నదే రహితమైతే గుర్తెరుగుతున్నది కల్పించుకున్నటువంటి జగత్తుతో సహా సర్వము గుర్తు రహితమైతే సర్వం పోయింది. ఉన్నది ఎప్పటికీ ఉండే సత్య వస్తువు అనేది ఒకటే ఉంది. ఈ అసత్యమును మళ్ళా నేను సత్యమని నమ్మనేర్తున్నా. ఎవరైతే నేను గురువాక్యం చేత మేల్కొన్నటువంటి వాడిని అయితే మళ్ళీ నేను దీన్నంతటి నమ్ముతున్నా? నమ్మను కదా. అయితే సుషుప్తిలో ఎరుక ఉన్నదా? మూర్ఛలో ఎరుక ఉన్నదా? మరుపులో ఎరుక ఉన్నదా? మరణంలో ఎరుక ఉన్నదా అంటే లేదు కదా. లేదని అనగా తాత్కాలికంగా లేదని అర్థం చేసుకునే వాళ్ళు. లేదంటే నిద్రపోయిన మెలకు వస్తాయని మళ్ళీ నేటిదాకా జరిగిండే ఎరుకలో ఉన్నది కదా, అదంతా గుర్తులోనే ఉన్నది కదా. మూర్చిపోయినాడు మళ్ళీ బాగైన తర్వాత, లేదంటే జాగ్రత్తలో ఉండి విషయాన్ని మర్చిపోయినాడు, మళ్ళీ పదే పదే ఎవరో గుర్తు చేయగా గుర్తులేకొచ్చింది. అంతవరకు గుర్తు లేకుండా పోయింది కదా ఆ అయిన విషయం కూడా. తర్వాత మరణంలో ఎరుకున్నదానంటే మరణించినప్పుడు మరణించిన వారికి భావించేది లేదు. శరీరం పోయిన తర్వాత దీనికి స్థావరంగా అదే ఉన్నది. దీనికి స్థావరంగా ఉండి అది ఉన్నంతసేపు దీనితో సర్వంను గుర్తెరిగింది. అదేమి గుర్తెరగలేదు. జడంగా ఉన్నటువంటి దాంట్లో ఇది గుర్తెరిగింది. ఎరుక ఉన్నదా అంటే అప్పటి వరకు ఉన్నది. శరీరం అనే స్థావరం ఎప్పుడైతే పోయిందో ఉపాధి ఎవరైతే కర్మరహితాన్ని చేసుకున్నారో, జన్మరహితాన్ని కారణమైనటువంటి కర్మ వస్తువును పోగొట్టుకున్నారో వాళ్ళకు లేదు. ఏదైతే దానిని జగత్తు నిజంగా భావించి కర్తగా కర్తృత్వంగా ఉన్నారో వాళ్ళు ఎవరైతే మరణం చెందినప్పుడు ఏమైంది? ఆ ఎరుకపోయి ఉపాధి ధరించుకోవడానికి వెళ్ళింది. అంటే ఈ తాత్కాలికంగా ఈ అవస్థలు అన్నిట్లోనూ ఉన్నదంతా తాత్కాలికంగా లేదు.
గుర్తెరిగేది అని అర్థం చేసుకోవాలి. తాత్కాలికంగా లేదు వాటిల్లో. అయితే మరణ సుషుప్తి మూర్ఛ సమాధి తూష్ణీభూతావస్థల యందు గుర్తెరిగే శరీరం లేక ఉన్నదే పరిపూర్ణ బ్రహ్మం అనగా, ఈ అవస్థలు అన్నిట్లోనూ కూడా గుర్తెరిగేది అనేది లేకుండా ఉన్నదే పరిపూర్ణ బ్రహ్మము. ఈ అవస్థలు అన్నీను కూడా పరిపూర్ణమునకు సాటిపరిచి చెప్పినవే గాని, ఈ అవస్థలుగా చెప్పబడినవన్నీ కూడా పరిపూర్ణానికి సాటిపరిచి చెప్పారు. జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా మరపు జరిగింది, మిగతా అవస్థల్లో ఉన్నిట్లో దాంట్లో గుర్తించే స్థితే లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నది కూడా కేవలం నీ కలలో జరిగినట్లే జరుగుతున్నది. కలలో జరిగినవన్నీ జరిగినాయి. అప్పుడు సూక్ష్మ స్థితిలో ఉంది. అదే గాఢ నిద్రావస్థలో కలగనేది కూడా లేదు. సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి తేజస్సును పనిచేసినప్పుడేమో అక్కడ కలగని దాన్ని గుర్తుపెట్టుకొని పొద్దున్నే కలగని నేననేది చెప్పగలుగుతోంది. కాబట్టి ఆ కలలాగే జాగ్రత్తలో జరుగుతున్నదంతా కూడాను కలేనైతే ఈ అవస్థలన్నీ కూడా ఈ అవస్థలుగా భావిస్తున్నది ఎవరు అంటే గుర్తెరిగేదే. కాబట్టి గుర్తెరిగేది లేకుండా అయిపోయి ఏ స్థితిలో అయితే అదంతా పరిపూర్ణ స్థితికి పోల్చినారో, అట్లా సాటిపరిచినటువంటి ఈ అవస్థలన్నీ పరిపూర్ణ స్థితికి సాటి రావు. అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని గనక నువ్వు గుర్తించకుండా గనక నిద్రావస్థలో ఉన్నప్పటి స్థితిలో నువ్వు ఏ దాన్ని చెప్పకుండా నిర్ణయం చేయలేకుండా ఉన్నావో, అట్లా నిర్ణయించేటువంటి స్థితి లేకుండా ఉన్నటువంటి స్థితిని గనక నువ్వు పొందితే, దీనితో విషయాలతో ప్రపంచంగా కనపడుతున్నటువంటి వ్యవహారంతో తాదాత్మ్యం చెందకుండా కనుక ఉంటే జాగ్రత్తలో, అప్పుడు నువ్వు పరిపూర్ణ స్థితిలో ఉన్నట్టు. ఎరుకను రైతుపరుచుకొని ఉండే భావంతో జాగ్రత్తలో కూడా ఉన్నట్టు. మహా అద్వైతమే శుద్ధం అనిపించుకుంటుంది. మహాద్వైతము అనంటే అదే ఈ అచలంగా ఉన్నది. అద్వైతంగా ఉన్నదేమో సర్వము అసత్యమే, బ్రహ్మం మాత్రమే సత్యం. ఆ బ్రహ్మమే గుర్తెరిగే ఆత్మ. నువ్వు ఆత్మస్వరూపుడుగా దాన్ని దర్శింపజేసుకొని దాన్నే నేనే బ్రహ్మను అని గుర్తెరిగితే అదేనని చెప్పింది. దానికి అతీతంగా కూడా ఆ గుర్తెరిగేది కూడా లేకుండా ఉండి, అది కూడా లేకుండా ఎప్పటికీ కూడా మేను జగత్తు సర్వము కూడా ఈ విచారణ చేసింది కూడా ఏది కూడా లేకుండా ఎప్పటికీ ఉన్నది ఏదైతే ఉన్నదో అది మహాద్వైతం శుద్ధంగా ఉంది. దానికి ఏది కూడా దాంట్లో కలిగేది లేదు, దాంట్లో నుంచి అంటుకునేది లేదు, దాంట్లో నుంచి వ్యవహరించేది లేదు, దాంట్లో నుంచి పరిణామం చెందేది లేదు. దాంట్లోనే అన్నీ జరుగుతున్నప్పటికీ అది నిమిత్త మాత్రంగా, అది ఏ దానికి సంబంధం లేకుండా తనకు తానుగా స్వతసిద్ధంగా ఉంది. ఆ శుద్ధంగా ఉంది, దాంట్లో ఏది లేదు, ఏ చైతన్యము లేదు. ఈ గుర్తెరిగే చైతన్యం అనే పరబ్రహ్మము నీవు కావు. అది లేకుంటే ఎలాగ ఉన్నదో అదే నీ స్వరూపం. నీ గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది ఏదైతే ఉందో ఆ చైతన్యం కనుక లేకుండా ఉంటే అది నీవు కాదు, ఆ పరబ్రహ్మ అనేది. అది లేకుంటే ఎలాగ ఉన్నదో, ఆ గుర్తెరిగేది లేకుంటే ఎలాగున్నది? ఆ 4 అవస్థలుగా చెప్పినటువంటి దాంట్లో గుర్తెరిగేది లేకుండా ఉంటే ఏ గుర్తును ఏ నిర్ణయాన్ని నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు కదా. ఆ స్థితిలో ఉండడమే ఇంకా అదే నీ నిస్వరూపం అనేటువంటి అచలం. నువ్వు ఏ దాన్ని గుర్తెరగకుండా ఏ నిర్ణయాన్ని చేయకుండా సర్వము కూడా నీ ఎదురుగా జరుగుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా విషయరహితమై జ్ఞానాజ్ఞాన రహితమై స్తంభించిన స్థితిలో ఉంటుందే ఏ కదలిక లేనటువంటిది. నీ ముందు సర్వము కదులుతున్నప్పటికీ దానితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు నువ్వు అచలమనే స్థితిలో ఉన్నట్టు. అది శుద్ధమని కీర్తి ఒక్కటైనా బాధలేదు, అదే శుద్ధమైనటువంటిది. అదే నీకు నువ్వు లేకుండా పోవడమే. అది ఒక్కటైనా బాధలేదు, దానికి ఒక్కటైనా కూడా బాధలేదు. దాన్నే శుద్ధమైన దాన్నే కీర్తించాలి. ఈ చెప్పే దీంతో ఉన్నటువంటి ఈ కీర్తించేటివన్నీ ఇది ఉండి చెప్తున్నటువంటి దానికే ఉంది. ఇవన్నీ పోయేటివే, దీంతో పాటు పోయేటివే ఇవన్నీ. అది మైటి శుద్ధమైనటువంటి కీర్తి. అది పోనిది, అది పోదు, అది ఎప్పటికీ పోదు. అది ఉన్నది ఎప్పటికీ ఉన్నది, దానికి ఒక్కటైనా బాధ లేదు.
అట్లా విషయరాహిత్యంగా ఉండేదానికి బాధే లేదు. బాధ ఉండాలంటే తాదాత్మ్యం చెందితేనే బాధ దేని పట్లైనా. శ్లోకం ఉంది చూడు. శ్లోకముందు శుద్ధే సుషుప్తి దానికి 186 నందు వివరించిన వివరణ చూడమని ఇచ్చినారు. సరే సరే. ఏదంటే శుద్ధే సుషుప్తి దృష్టాంతం తస్మిన్నాహం కదాచన తదత్వదాపి మస్యాస్తి ప్రపంచం నాస్తి సర్వదా. ప్రపంచం ఎప్పటికీ లేదు. శుద్ధ సుషుప్తి ఏదైతే ఉన్నదో అదే ఎప్పటికీ ఉన్నది. శుద్ధ సుషుప్తి అంటే ఏది గుర్తెరగకుండా ఉన్నటువంటి స్థితి. సరే విను. భాష్యములను త్రాళ్లను జనములు నన్ను గట్టియుంచ జనక నిలుతునా సనుదొత్తు నాకు నేనై కనుకనే నన్ను నమ్మరెప్పుడు ఘనులగు వారల్. ఓ సద్గురుదేవా వినుము. మూలం లేని గుర్తెరిగే దేహమైనటువంటి నన్ను గుర్తెరుగుటయే మోక్షం అని తలచి నేనని ఏదైతే పలుకుతుందో చైతన్యంగా ఉన్నది, అది ఆత్మగా ఉన్నది. అది దాన్ని గుర్తెరిగినాము అంటే శరీరాన్ని గుర్తెరగకుండా దాన్ని గుర్తెరుగు అంటే శరీరంలోనే అది ఉన్నది. దాన్ని గుర్తెరిగి అది నా నిజరూపని తెలుసుకొని ఇది కాదని తెలుసుకొని ఇది శరీరానికి పెట్టినటువంటి నామరూపాత్మకమైనటువంటి పేరుతో కూడినటువంటిదని, రూపము ఇవన్నీ లేనిదని, లోపల ఏదైతే ఈ సర్వమును కలగజేయడానికి కారణమైనదే అది నేనని అంటున్నది అదే అని దాన్ని గుర్తెరిగితే, దీన్ని మరచి దాన్ని మాత్రమే గుర్తెరిగితే అదే మోక్షమని తలచి జనులు నన్ను గుర్తెరుగుట కొరకు శ్రీభాష్యం, సూత్రభాష్యం, పైశాచిక భాష్యం, మహాభాష్యం, గీతాభాష్యం, శంకర భాష్యం, రామానుజా భాష్యం, మరి ఇతర భాష్యములను సూత్ర వ్యాఖ్యాన గ్రంథములు. భాష్యము అంటే ఒకటి ఆల్రెడీ మూలంలో ఒక గ్రంథం ఉంటే దానికి వ్యాఖ్యానం చెబితే దాన్ని భాష్యము అని నేను. వేదాలకు చెప్పినటువంటి భాష్యాలే మళ్ళా ఉపనిషత్తులుగాను అట్లా చెప్పినటువంటి దానిని ఆధారం చేసుకొని రాసినటువంటి మళ్ళా దాన్ని విపులీకరించినటువంటి గ్రంథాలన్నింటినీ భాష్యాలుగా గీతా భాష్యంగా, గీత మీద మళ్ళా భాష్యం, శ్రీభాష్యము, సూత్ర భాష్యము, పైచాచిక భాష్యం కూడా ఉంది, మహాభాష్యము, గీతా భాష్యము, శంకర భాష్యం, రామానుజ భాష్యం అని వారు రాసినటువంటి వాళ్ళ సూత్రీకరించినారే. ఏ సూత్రాలను అయితే చెప్పారో ఆ సూత్రాలకు అనుగుణంగా ఈ దీనిలన్నింటినీ భాష్యాలు చేశారు. సూత్ర వ్యాఖ్యాన గ్రంథాలన్నీ చేశారు. తాళ్ళ చేయనను గట్టిగా బంధించరు. అవన్నీ చేసి అవన్నీ ఏమిగా ఉన్నాయంటే తాళ్ళుగా ఉన్నాయి, నన్ను బంధించే తాళ్ళుగా. నేనే మృష, నేనే మాయ. మాయ అనగా ఏది లేదో అదే మాయ. మాయ అయిన నేను, ఆ మాయ అయినటువంటి నేను కల్పించినవే కదా. నేనే లేనటువంటి దాంట్లో తోచబడుతున్నటువంటి మాయను. ఆ తోచబడుతున్న మాయ నేనైనప్పుడు జనులు భాష్యములచే తాళచే నన్ను బంధించినను, ఆ జనులు ఈ భాష్యములు అనేటువంటి తాళచేత నన్ను బంధించిన జనక నేను నిలుస్తున్నా, నేను పోకుండా నేను నిలబడతానా? నన్ను రమ్మని పిలిచేవారు లేరు, పొమ్మని తెలిపేవారు లేరు. నన్నేం రమ్మని పిలిచేవాళ్ళు కానీ పొమ్మని చెప్పేవాళ్ళు కాదు. నాకు నేనే వచ్చిన, నాకు నేనుగా ఉంటా, నాకు నేనే జనుదును. నేనే మూలం లేకుండా నాకు నేనే వచ్చి ఉన్నట్టుగా భ్రాంతి చెందుతున్నా, మళ్ళీ నాకు నేనుగా పోతా. ఒకరెవరో దీనికి రమ్మనే కారకులు కానీ, ఉండమనే వాళ్ళు కానీ, పొమ్మనే కారకులు కానీ లేరు, ఎవరూ లేరు. నాకు నేనే జనుదును, నాకు నేనే మూలము, నాకే రకమైన మూలము లేదు, మూలం లేకుండానే వచ్చారు. అందుచేతనే గనులకు వారు నన్ను నమ్మరు. గనులైనటువంటి వారంటే ఎవరు? ఈ నేను అని పలుకుతున్న దానిని విడిచిపెట్టినటువంటి వారు. దేన్ని ఎప్పుడు కూడా నేననే దాన్ని నమ్మరు వారు. అందరూ మూలం లేని గుర్తెరిగే శరీరమే దానికి వివరణ ఇచ్చారు. ఆయన దానికి వివరణ అందరూ కూడా మూలం లేని గుర్తెరిగే శరీరమే చేసినటువంటి శాస్త్రాలు, వేదాలు, పురాణాలు నమ్మి అదే ఇది, ఇదే అదే అని అనుకున్నారు. ఆ శాస్త్రాలని నమ్మి ఇదే అది, అదే ఇది అని అనుకున్నారు. ఏదైతే గుర్తెరుగుతున్నదో అదే ఉంది, అదే బ్రహ్మము, ఇదంతా లేనిది. దీన్ని వదిలిపెట్టి దాన్నే దర్శింపగలిగితే అదే సర్వమును కూడా ముక్తి అదేను అని అనుకున్నారు. మూలం లేని గుర్తెరిగే శరీరమే నానా మార్గాలు చేసినదంతా. ఈ నానా మార్గాలకు కారణమైంది కూడా
మూలం లేని గుర్తెరిగేదే. నాకు మూలం లేదని ఒకవేళ కనుక్కునేరని, మళ్ళీ నాకు మూలం లేదని కనుక్కుంటారేమోనని వేదాలు, శాస్త్రాలు, శృతులు, సూత్రాలు, భాష్యాలు, ఇతిహాసములు అనేక కథలు చేసి ఎవ్వరికి ఈ మూలం తెలియకుండా కనబడకుండా చేసి ఈ కల్పించినటువంటి కల్పిత గాథలతో దాంట్లో మునిగి తేలేటట్టుగా చేసి మళ్ళా వాళ్ళు దీనిలన్నిటికీ చేయడానికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందని దాన్ని విచారించే స్థితి లేకుండా చేసి అనేక కథలు చేసి ఎవరికి ఈ మూలం తెలియకుండా కనబడకుండా చేసి తాను చేసినవి తన వంటి వారికి చూపుకుంటూ తాను చేసినటువంటి తన వంటి వారికి చూపుకుంటూ మళ్ళీ దానికి కారణాలు కూడా కల్పించి పురాణాల్లో కారణాలు కల్పించినవన్నీ ఒక కారణం ఉండాలి అంతకుముందు కాబట్టి ఒకదానికోటి లింకు పెట్టి కారణాలు చూపించుకుంటూ వచ్చారు. దానికి అట్లేంది అంటే దానికి శాపం కలిగింది. ఆ శాపం ఇచ్చిన వాడెవరు? అంతకుముందు ఉన్నటువంటి వాడు. దానికి కారణం ఏంటి? అంతకుముందు ఏదో చర్య జరిగింది, దానికి కారణమైంది. ఇట్లా లింకులైనటువంటివన్నీ దానికి పెట్టి దాంట్లో అన్నీ కూడా కల్పించిన ఆ లింకుల్ని తయారు చేసింది ఎవరు? ఏ సూత్రము లేదనుకో. ఉదాహరణకు ఈ ఆధునికమైనటువంటి సిద్ధాంతాలు రూపకల్పన చేసినప్పుడు ఆ సిద్ధాంతాలకు స్థానం ఏమిటి? ఆ సిద్ధాంతాల్లో ఉండే దానినే రూల్స్గా మార్చారు కదా ఈ చట్టాలు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు. అంతకుముందు వ్యవహారంలో ఏ సమాజంలో ఏ ప్రాంతంలో ఏది వ్యవహారంలో పాటిస్తూ వచ్చారో దాని ఆధారంగా చట్టాలు చేశారు. ఆ విధమైనటువంటి చట్టాల్లోనే ఇప్పుడు కూడా అంతా బతుకుతూ ఉన్నారు ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాలు ఆయా పరిస్థితులను బట్టి. కానీ అవన్నిటినీ చేసింది ఎవరు? ఆ చట్టాలన్నింటినీ అంటే అక్కడ పరిస్థితులు, వ్యవహారాన్ని జరిగేదాన్ని బట్టి. వీళ్ళేం చేశారు? ఈ పురాణాలన్నీ రాసి ఈ పురాణాలలో చెప్పినటువంటి సూత్రాలకు ఏం చేశారంటే దానికి కారణాలని కొన్ని కల్పించినారు. కొన్ని కారణాలను కల్పించి ఆ కారణం వల్ల అది జరిగిందని, ఆ కారణం వల్ల ఇది జరిగిందని ఇవన్నీ చేసి వీడిని ఎవరైతే ఉన్నాడో వాడు మళ్ళీ నేను ఈ మూలం లేకుండా వచ్చిన దానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోలేకుండా వీడిని కదలకుండా కట్టేసి ఈ తాళ్ళన్నిటితోనూ దీంట్లో ఎనమురుగుతూ దీనికి కారణం అదని, దానికి కారణం అదని, దానికి కారణం ఇష్టమని, దానికి కారణం బ్రహ్మమని, దానికి కారణం ఏది? ఈ సంకల్పాలన్నిటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని విచారింపజేయకుండా దీంట్లో కట్టేశారు. కట్టేసి ఎప్పటికీ కూడా అమ్మా లేదు వెళ్తురు వచ్చింది బయటికి పోతాలే. కాబట్టి ఈ కల్పించినటువంటి తాళ్ళన్నీ కట్టేసి వాడు తన యొక్క నిజస్థితిని గుర్తెరిగి విచారణ జరపడానికి అవకాశం కల్పించకుండా దీంట్లో ఇవన్నీ తయారు చేసి పెట్టారు. తయారు చేసింది ఏంది? గుర్తెరిగేదే. ఈ ఎప్పటికీ కూడా ఈ విధంగా భ్రాంతి తీరకుండా తన వంటి వారినే తాను చేసినవే తన వంటి వారికి చూపుతూ ఎప్పటికీ కూడా భ్రాంతి తీరనీయకుండా తానే ముందరపడి అచలాన్ని స్మరించక చలనమే స్థిరమని మళ్ళీ కొందరు నమ్మకపోయారని, ఈ అచలం అనేది ఉందనే దాన్ని ఉడికి కూడా స్మరించకుండా దాన్ని గుర్తెరగకుండా చలనంగా ఉండేదాన్ని అంతటిని స్థిరం అనుకొని మళ్ళీ కొందరు నమ్మకపోయారని ద్వైత సిద్ధాంతం. మళ్ళీ శరీరం అబద్ధం, నేను నిబద్ధానికి అవన్నీ కల్పించి మళ్ళీ మరొక సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. నేను శరీరం ఒకటేనని కొందరితో విశిష్టాద్వైత సిద్ధాంతం. నేను వేరే, నాకంటే వేరే ఈశ్వరుడు ఉన్నాడని, జగత్తు అంతా వేరువేరుగా ఉన్నదని 3 రకాలుగా భావించేటట్టుగా చేసి తాను చేసిన స్మృతులన్నీ ముందర పెట్టుకొని కీచులాడుకుంటూ ఈ 3 రకాలైన సిద్ధాంతాలను ఎవరు చేశారు? 3టిని కూడా గుర్తెరిగేదే విచారణ చేసి తనకి ఎంతవరకు గుర్తుపడిందో దాన్నే నిబద్ధని అది అబద్ధం అనుకుంటూ మళ్ళీ పుట్టిన సిద్ధాంతం నిజం అనుకుంటే అదే అబద్ధం అని మళ్ళీ పుట్టిండేది ఇంకోటి పుట్టిండేది అదే అబద్ధం అంటుంటే దాన్ని అట్లా అందరూ కూడా గుర్తెరిగే శరీరానికి కారణం ఉన్నదని భాష్యాలు చేశారు. గుర్తెరిగే శరీరానికి అంతా కారణం ఉన్నది, దానికి కారణమని ఈ భాష్యాలన్నీ తయారు చేసి పెట్టాను. భాష్యాలు చేసిన వారికి ఆ భాష్యాలు చేసేది దేనితోనంటే గుర్తెరిగే దాంతో. అది మూలంలో ఎట్లొచ్చింది? దానికి మూలం లేదని విచారణ చేయకుండా దానికి మూలాన్ని కల్పించి రాశారు.
పుట్టని చావని అచలం వారు కారు, మంది కాకుండా మధ్యను అరికట్టినారు. పుట్టని చావని అచలం అనేదే ఉంది. ఈ మిగిలిందంతా కూడాను మంది అంటే జనాలు. ఈ జనాలు కాకుండా మధ్యలో అరికట్టినారు. భాష్యాలనే తాళ్లతో ఈ గుర్తెరిగే శరీరాన్ని గట్టిగా కట్టేశారు. గుర్తెరిగే శరీరాన్ని వదిలితేనేమో ఉన్నది అచలమే. గుర్తెరిగే వాడు లేడు, జగత్తు లేదు, వాడు తిరిగే లోకము లేదు. ఇదంతా లేని దేనివల్ల కల్పించబడిందో దాన్ని రహితపరుచుకునే మార్గం లేకుండా గట్టిగా కట్టేశారు. తనకు ఎప్పుడు సమాధానం అయితే అప్పుడు తాళ్లతో కూడా మునిగి కొంతసేపటికి మళ్ళీ తేలుతుంది. తనకు సమాధానం ఎప్పుడైతే అప్పుడు ఆ తాళ్లతో సహా బంధించబడిన దానితో మునుగుతుంది, మళ్ళీ కొంతసేపటికి తేలుతుంది అంటే మళ్ళీ దాంతో నుంచి రహితమైపోదు కదా, అది ఎప్పటికీ పోయేది కాదు కదా. కాసేపు భావించుకోవడం, కాసేపు మళ్ళీ తానే కల్పించుకున్న దాంతో తాజాత్వం చెందడం. మళ్ళా సకలమైన చమత్కారాలు అన్నీ కూడా ఏది చేస్తుంది, మళ్ళా అనేదే సృష్టించింది, కారణమైనదే ఇవన్నీ చేసింది, బంధించిండేది అదే. ఈ పురాణ గాథలన్నింటినీ తెచ్చింది అదే, అంతా ఇదే చేసింది. అంతేగాని గురువు కావాలని కోరదు. గురువు కావాలంటే ఏ గురువు? భ్రాంతి కల్పించే గురువు కాదు. ఈ భ్రాంతుల నుంచి ఎట్లా ఏ విధంగా ఈ బంధించబడినటువంటి పురాణాలన్నీ కూడాను చేసింది ఎవరంటే గుర్తెరిగే చైతన్యమేనని, దానికి మూలం లేనే లేదని, దాన్ని రహితపరుచుకుంటే ఏదైతే ఈ జగత్తును, నిన్ను, నన్ను అనబడేటువంటి అన్నిటికీ కారణమైనటువంటి దాన్ని, బ్రహ్మాండాన్ని కల్పించిందో అది లేకుండా పోతే అదే ముక్తి అని అది చెప్పగలిగినటువంటి గురువు కావాలని కోరదు. ఇది తాను కల్పించిన దాన్నే తనకే మతం అనే పేరు పెట్టి తనకే సమ్మతం చేసుకొని తన మతాన్ని తానే కనిపెట్టింది. దాన్ని తనకే సమ్మతం చేసుకొని ఏ మతమును నమ్మదు. మళ్ళీ ఇతరమైనవి కూడా తానే తయారు చేసింది కదా. అనేకమైనటువంటి భేదాలతో కూడినటువంటి వాటన్నిటినీ ఆయా ప్రాంతాలలో వారి యొక్క ఆచారాలను బట్టి అదే కల్పించుకుంది. కల్పించుకొని దీని ద్వారా, ఈ మార్గం ద్వారా ఇట్లా పోవాలి అనింది తప్ప, ఈ మార్గాలు అన్నీ తయారు చేస్తున్నది అది ఏది? దాన్ని తయారు చేసుకుంటే మార్గము లేదు, మార్గాలకు కారణమైన మతాలు లేవు అనేది అర్థమవుతుంది. భూమండలమునందు శరీరం లేని వారు ఉన్నారని ఎవ్వడూ ఎరగరు. ఈ భూమండలంలో కొంతమంది శరీరం అంటే భౌతికంగా ఉండే శరీరం ఉన్నప్పటికీ కూడా గుర్తెరిగే శరీరం లేకుండా అశరీరులై ఉన్నవారు ఉన్నారు అని ఎవరు చెప్తే కూడా ఎరుగుతారా? చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఆయన గుర్తెరిగే శరీరంతో ఉన్నాడు కదా, అందరా కట్టే ఉన్నాడు, అందరా కట్టే వ్యవహరిస్తున్నాడు, అన్నం తింటున్నాడు, ఆకలి అయితే చైతన్యం పనిచేస్తుంది, మరి దాని బదులు ఏమైనా ప్రవర్తిస్తున్నాడా అంటే లేదు. అన్నీ గుర్తెరుగుతూనే గుర్తురహితమై ఉన్నాడు. గుర్తెరుగుతూ అన్నింటి తింటున్నాడు, కంటున్నాడు, చూస్తున్నాడు, మాలాగే ఉన్నాడు అనుకుంటే అది సరైనది కాదు. అని తన భావనలో చూసేవానికి ఉండొచ్చు, కానీ తన భావనలో తాను లేడు అని చేసినప్పటికీ అది ఎవరికైనా చెప్తే ఎవరైనా నమ్ముతారా అంటే, ఈ భావనలో ఇట్లా పొందినటువంటి వాళ్ళు ఎవరైతే గురువు గారి చేత తాను రైతులై తాను కూడా గురుమూర్తి స్థితిలోకి పోయినారో అశరీరుడుగా, వారైతే గుర్తెరుగుతారు. కానీ ఇతర జనులు ఏ విధంగా గుర్తెరుగుతారు చెప్పినా నమ్మరు, వాళ్ళుగా గుర్తెరగలేరు. చైతన్య నిరసన ప్రకరణంలో ఇది ఉంది అనేది చెప్పారు ఇక్కడ లాస్ట్లో. సమయం సరిపోయింది, ఇంకా మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగ సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారి. ఆర్యులకిపుడు మంగళమనారి. పొంగుతూ సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారి. తత్పీఠమునకు మంగళమనారి.
నిరతము జగములు మీరియు మరుపయు ఎరుకయు లేక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారి నిత్యము శుభ మంగళమనారి అంగలింగములకు అతీతమగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారి నిత్యము శుభ మంగళమనారి మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో సద్గురుమూర్తుల తారతి దిగో మంగళారతి దిగో మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానగీత అశ్వత్థార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై వీరయితానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.